వాట్ ఆర్ ద సిమ్టమ్స్? మలేరియా సోకిన రోగిలో జ్వరం అనేక పర్యాయాలు రావటం జరుగుతుంది. దట్ మీన్స్ పీరియాడిక్ ఫీవర్ విల్ కమ్. Those who are suffering with malaria, they will get what? Periodic fever. And దీంట్లో శీతల దశ, ఉష్ణ దశ, స్వేదన దశ అనే 3 దశలు ఉంటాయి. ఓకే, దట్ మీన్స్ ద కోల్డ్ స్టేజ్, దట్ మీన్స్ యూ విల్ గెట్ చిల్. దెన్ వాట్ హ్యాపెన్? యూ విల్ గెట్ ఫీలింగ్ ఆఫ్ చిల్, హెడేక్ అండ్ గిడ్డినెస్ అండ్ shivering. Then ఉష్ణ దశ, దట్ మీన్స్ టెంపరేచర్ హై. ఈ విపరీతమైన జ్వరం, బికాస్ ఆఫ్ దట్ రీజన్ వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ అ మలేరియా, యువర్ థర్మామీటర్ రీడ్ అప్ టు ద 102 సెంటీగ్రేడ్, 103 ఆల్సో. 104 అయితే సస్తో అంత రాదు. సో శ్వాస పీల్చుకునే రేటు అధికమవుతుంది. ఎందుకు? వెన్ ఎవర్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజెస్, ది డీహైడ్రేషన్ టేక్స్ ప్లేస్ అండ్ ఆక్సిజన్ లెవెల్ రెడ్యూసెస్. Whenever temperature increases, oxygen level decreases. Because of that reason, you try to take more oxygen into the body. Thereby, okay, pulse rate లాంటివి కూడా ఓకే పెరగడం జరుగుతుంది అనమాట. Because of that reason, whenever we see pulse, why we see pulse? Based on the pulse rate, we determine severity of the disease. Okay. So, స్వేదన దశ, విపరీతమైన చెమటలు పడడం. That means sweat. This stage is sweat. First stage is what? Chill. Second stage is too much temperature. Third one is sweating. అందుకోసము చలొచ్చి విపరీతంగా జ్వరం వచ్చి సడన్గా చెమట పడి జ్వరం ఆగిపోతుంది. చెమట పడిందంటే జ్వరం ఆగిపోతుంది. అందుకోసం మీకు జ్వరం వచ్చినప్పుడు చూడండి, పారాసెటమాల్ వేసుకోండి, చెమట అంతా కారుతుంది. ఎందుకు? ఆ వేడిని తట్టుకోవడానికి. ఈ ప్రాసెస్ని హోమియోస్టాసిస్ అంటాం. తెలుగులో ఏమంటారు సార్ దీన్ని? హోమియోస్టాసిస్ అంటారా? ఓకే, హోమియోస్టాసిస్ ఏమంటారండి? సమతా స్థితి అంటారా? హోమియోస్టాసిస్ అంటే నాకు కూడా తెలియదు, నేను హోమియోస్టాసిస్ అంటున్నా. అయితే దీర్ఘకాలిక మలేరియా రోగుల్లో రక్తహీనత వస్తుంది. వై చెప్పండి. ఇప్పుడు చూడండి, మీరు ఇంటెలెక్చువల్స్ అవ్వాలి. అది హీమోగ్లోబిన్ని తింటుంది, హీమోజాయిన్ని విషతుల్యం చేస్తుంది కాబట్టి అవుతుంది. సో ఆటోమేటిక్గా హీమోగ్లోబిన్ లేదంటే యూ విల్ గెట్ అనీమియా ఓన్లీ. వాట్ ఈస్ ద ఫన్ ఇన్ దిస్? నథింగ్ ఇన్ దిస్. అధిక ఉష్ణోగ్రత, వాటి చెప్పడం ఏంది? మనకు ఆల్రెడీ తెలుసు. జ్వరం వస్తుంది, అధికంగా జ్వరం వస్తుంది, చెమటలు పడుతుంది, అదే సిమ్టమ్స్. చూడండి ఎంత ఈజీగా ఉందో. లైఫ్ అనేది చాలా ఈజీ అన్నమాట. దాని తర్వాత ఓకే, కొన్నిసార్లు మరలా తిరగబడుతుంది. అందుకోసమే మీరు జ్వరాలు వచ్చినప్పుడు నాన్ వెజ్లు తినకూడదు. ఎందుకు? మన ఇమ్యూన్ సిస్టమే ఇబ్బంది పడతా ఉంటే నువ్వు మళ్ళా లోపల ప్రోటీన్, లిపిడ్ పంపించి మన పొట్టని ఇబ్బంది పెడితే లివర్ షాక్కు గురై ఎక్కువ ఎంజైమ్స్ క్రియేట్ చేస్తుంది, ఎక్కువ బైల్ జ్యూస్ని పంపిస్తుంది. అది కాస్త పచ్చకామర్లు అయితే ఓకే. సో అది కూడా కొన్నిటికి కారణాలే. సరే, ఈ శుభతరుణంలో వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాం? ఓకే, ఈ శుభతరుణంలో వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాం అనేది క్వశ్చన్ ఇక్కడ. డయాగ్నోసిస్.